వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. సో, ఈ వీడియోలో నేనేం చెప్తా అంటే, మీకు ఆల్రెడీ ఎలిమెంట్స్ అనేది ఎలా సెలెక్ట్ చేయాలని మీకు అర్థమైంది. సపోజ్ నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్‌గా ఇక్కడ ఎలిమెంట్స్ అనే ట్యాబ్ ఓపెన్ చేస్తాను చూడండి. ఎలిమెంట్స్ అనే ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత, సో, మీకు ఆల్రెడీ తెలుసు ఎలిమెంట్స్ అనే ట్యాబ్ ఎలా ఓపెన్ చేయాలనేది. అండ్ ఇప్పుడు కోడ్ అనేది చిన్నగుంది కాబట్టి మనం ఇక్కడ ఎలిమెంట్స్ ట్యాబ్‌లో హోమ్ ఎక్కడుంది, అబౌట్ ఎక్కడుంది అలా కనుక్కుంటున్నాం. బట్ కోడ్ అనేది చాలా పెద్దగుందనుకోండి. సో, ఇక్కడ మనకు కనబడే అబౌట్ అనేది ఈ ఎలిమెంట్స్ ట్యాబ్‌లో ఎక్కడుందో తెలియలేదనుకోండి. అలాంటి టైంలో మీరేం చేయాలంటే ఇక్కడ యారో ఉంది గదా! సో, ఈ యారోని క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే బ్లూ కలర్‌గా మారిపోతది. సో, మళ్ళీ క్లిక్ చేస్తే వైట్ కలర్‌గా మారిపోతది. సో, ఎప్పుడైతే బ్లూ కలర్‌గా మారినప్పుడు మీరేం చేయాలంటే క్లిక్ చేసిన వెంటనే మీరు యూఐ పైన హోవర్ చేస్తే మనకు ఎక్కడైతే హోవర్ చేస్తామో ఆ ఎలిమెంట్ అనేది ఎలిమెంట్స్ ట్యాబ్‌లో ఎక్కడుందో చూపిస్తదన్నట్టు. సపోజ్ ఇప్పుడు చూడండి నేను అబౌట్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఆటోమేటిక్‌గా హైలైట్ అయిపోయింది. సో, ఎలిమెంట్స్ ట్యాబ్‌లో మనకు ఇలా చెక్ చేసుకోవచ్చన్నట్టు. ఎలిమెంట్ అనేది ఎక్కడుందో ఈజీగా. అండ్ ఇక్కడ నాకు అబౌట్ అనేది ఉంది. సో, ఈ అబౌట్‌కి పేరెంట్ ఎవరు? ఈ అబౌట్‌కి చిల్డ్రన్స్ ఎవరు? అంటే సారీ చిల్డ్రన్స్ అంటే ఇప్పుడు యూఎల్ ట్యాగ్ ఉంది. ఈ యూఎల్ ట్యాగ్‌కి చిల్డ్రన్స్ ఎవరు? ఈ ఎల్ఐ ట్యాగ్స్ ఇలా. సో, ఈ ఎల్ఐ ట్యాగ్ ఉంది. దీనికి సిబ్లింగ్స్ ఎవరు? సిబ్లింగ్స్ అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెల్లాగా అన్నట్టు. అంటే దీని పైన, కింద ఎవరున్నారని అర్థం. సో, ఇక్కడ సిబ్లింగ్స్ అంటే ఇలా అన్నట్టు. సో, ఇలా మీరు తెలుసుకోవాలనుకోండి. సపోజ్ నా ఇక్కడ ఈ అబౌట్ అనే ట్యాగ్ ఉంది నా దగ్గర. దీనికి సిబ్లింగ్స్ ఎవరున్నారు? దీనికి పేరెంట్ ఎవరున్నారు? దానికి పేరెంట్ ఎవరున్నారు? సో, ఇట్లా మీకు ఎక్స్‌ట్రాగా తెలుసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ టైమ్ అన్నట్టు. ఎందుకోసమంటే మనం ఆల్రెడీ ఎలిమెంట్స్ అనేది సెలెక్ట్ చేయగలుగుతున్నాం. సో, సెలెక్ట్ చేసిన ఎలిమెంట్స్‌తోని మనం వాటి పేరెంట్ ఎవరు? సిబ్లింగ్స్ ఎవరు? తెలుసుకుందాం. సో, దీనివల్ల మీకు ఒక ఐడియా వస్తది. సో, డామ్ అనేది ఎలా వర్క్ అవుతదనేది. సో, ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తా అంటే, ఇక్కడ నేను నార్మల్ కన్సోల్ ఓపెన్ చేశాను. కన్సోల్ ఓపెన్ చేసేసి ఫస్ట్ ఇక్కడ నేను ఏదైతే మనకు హోమ్, అబౌట్ ఇదంతా ఉందో దాని పేరెంట్‌ని తీసుకుంటాను డైరెక్ట్‌గా ఫస్ట్. సో, ఇప్పుడు కాన్స్ట్ లిస్ట్ అని తీసుకొని డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్. సో, నేను ఎప్పటికీ క్వెరీ సెలెక్టర్ యూజ్ చేస్తాను. సో, మీరు కావాలనుకుంటే గెట్ ఎలిమెంట్ బై ఐడీ, గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్, గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. సో, నాకు ఈ క్వెరీ సెలెక్టర్ అనేది కన్వీనియంట్‌గా ఉంది కాబట్టి నేను ఇది తీసుకుంటున్నా. సో, మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో, మీరు ఇదే తీసుకోవాలా అంటే లేదు. మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. సో, ఇక్కడ నేను డైరెక్ట్‌గా యూఎల్ తీసుకుంటున్నా. ఎందుకంటే నీకు ఎగ్జాంపులే కాబట్టి దానివల్ల డైరెక్ట్ యూఎల్ తీసుకుంటున్నా. సో, అలా కాకుండా మీకు కావాలంటే ఇలా క్లాస్ క్రియేట్ చేసి ఈ క్లాస్‌నే తీసుకోవచ్చు. సో, నో ప్రాబ్లమ్ ఇలా అయినా తీసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను కరెక్ట్‌గా సెలెక్ట్ చేశానా లేదా అనేది తెలుసుకోవడం కోసం ఈ లిస్ట్‌ని కన్సోల్ లాగ్ చేస్తున్నా. సో, ఇప్పుడు నాకు లిస్ట్ అనేది వచ్చేసింది. ఇక్కడ చూడండి కరెక్ట్‌గానే ఉంది. కరెక్ట్‌గానే సెలెక్ట్ చేశాను. సపోజ్ ఒకవేళ మీరు రాంగ్‌గా సెలెక్ట్ చేశారనుకోండి, యూఎల్ అనేది అక్కడ లేదనుకోండి. సపోజ్ ఇక్కడ నేను యూఎల్ఎల్ సంథింగ్ ఇట్లా రాంగ్ ఇచ్చాను. సో, అలాంటప్పుడు మనకేమవుతది నల్ వచ్చేస్తది. సో, మీరు బెటర్ టు కన్సోల్ లాగ్ చేసుకోండి. మీకు ప్రాక్టీస్ అయ్యేంత వరకు కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకున్నారా లేదా అనేది. సో, ఇప్పుడు నేను డైరెక్ట్‌గా యూఆర్ఎల్ అని ఇచ్చేసి ఇలా సెలెక్ట్ చేశాను. సో, ఇప్పుడు సెలెక్ట్ చేసిన తర్వాత నేను దీనికి చిల్డ్రన్స్ ఎవరున్నారో తెలుసుకోవాలనుకుంటున్నా. సో, దానికి చిల్డ్రన్స్ ఎవరో తెలుసుకోవాలనుకుంటే మనకు కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయన్నట్టు. సో, ఇక్కడ నేను రాస్తాను childNodes అనే ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ ద్వారా మనకు ఈ లిస్ట్ అనే దానికి ఎంతమంది చిల్డ్రన్స్ ఉన్నారో తెలుసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను ఏం చేస్తా అంటే console.log list.childNodes అని పెట్టేస్తాను. సో, childNodes అని పెట్టగానే మీరు ఒకటి గమనించండి. డైరెక్ట్‌గా మనకు ఈ 4 చిల్డ్రన్స్ రావు. బట్ డిఫరెంట్‌గా వస్తది. ఎందుకొస్తదో చెప్తాను చూడండి. సపోజ్ ఇప్పుడు నేను దాన్ని కన్సోల్ లాగ్ చేయగానే మీరు చూసినట్టయితే నోడ్ లిస్ట్ వచ్చేసి 9 ఉన్నాయి. బట్ మనకున్నాయన్ని ఓన్లీ 4 మాత్రమే ఉన్నాయి. బట్ మనకిక్కడ 9 వచ్చేసాయి. అవేంటో చూద్దాం ఒకసారి. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి టెక్స్ట్ అని ఉంది. అండ్ సెకండ్‌ది వచ్చేసి మనకు ఎల్ఐ ట్యాగ్ ఉంది. సో, ఇక్కడ నేను హోవర్ చేస్తా ఉంటే మనకక్కడ హైలైట్ అవుతుంది యూఐలో. అది మీరు గమనించండి. నెక్స్ట్ మళ్ళీ టెక్స్ట్ ట్యాగ్ అండ్ అగైన్ మళ్ళీ ఎల్ఐ. టెక్స్ట్ ఎల్ఐ. సో, ఇలా మీరు ఎందుకొస్తుందంటే ప్రతి HTML ట్యాగ్‌కి మధ్యలో మనకు ఇలా వైట్ స్పేస్ అనేది వస్తదన్నట్టు. సో, అది ఏ ఎలిమెంట్ అయినా పర్లేదు. సపోజ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ ఏముంది index.html ఓపెన్ చేశాను. సో, ఇక్కడ h1 ట్యాగ్ ఉంది, ఎల్ఐ ట్యాగ్ ఉంది. ఇప్పుడు నేను బాడీకి చిల్డ్రన్స్ ఎవరని చూస్తే నాకేమొస్తది టెక్స్ట్ h1, టెక్స్ట్ యూఎల్ తర్వాత మళ్ళీ టెక్స్ట్ ఇలా వస్తదన్నట్టు. సో, ప్రతి ఎలిమెంట్‌కి ఇలా టెక్స్ట్ అనే ఒక గ్యాప్ అనేది వస్తదన్నట్టు. సో, దాన్ని కూడా కన్సిడర్ చేసి మనకు ఈ childNodes అనేది ప్రింట్ చేస్తదన్నట్టు. సో, childNodes అనే ప్రాపర్టీ ఎట్లా ప్రింట్ చేస్తది? సో, ప్రతి ఎలిమెంట్‌కి మధ్యలో గ్యాప్ ఉంటాయన్నట్టు. సో, ఆ గ్యాప్‌ని కూడా చైల్డ్‌గా అనుకోని మనకిలా ప్రింట్ చేస్తది. సో, అందుకే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి. ఈ మనకి ఇప్పుడు నేనేం చేశాను లిస్ట్‌కి ఎంతమంది చైల్డ్స్ ఉన్నారని ప్రింట్ చేస్తే నాకేమొచ్చింది చూడండి. హోమ్‌కి పైన ఎవరున్నారు? హోమ్‌కి కింద ఎవరున్నారు? మళ్ళీ అబౌట్‌కి పైన, అబౌట్‌కి కింద. సో, ఇలా ప్రతిదానికి ఏమేమి ఉన్నాయని ఇట్లా ప్రింట్ చేసింది. అందుకే మనకు 9 వచ్చేసాయన్నట్టు. అర్థమవుతుందా? సో, అలా కాకుండా నాకు ఓన్లీ హోమ్, అబౌట్, కాంటాక్ట్, లాగిన్ ఇలా మాత్రమే కావాలనుకోండి. సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకు ఈ childNodes‌కి బదులు చిల్డ్రన్ అనే ప్రాపర్టీ ఉంటది. అది యూజ్ చేయాలి. సో, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను list.children అని పెడుతున్నా. సో, ఇప్పుడు సేవ్ చేయగానే చూడండి మనకు HTML కలెక్షన్‌లో మనకు ఓన్లీ 4 మాత్రమే వచ్చాయి. ఇప్పుడు నేను జస్ట్ హోవర్ చేశాననుకోండి ఆ 4 మనకు సెలెక్ట్ అయిపోతాయి చూడండి. సో, ఇలా మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీరు అనుకోవచ్చు
ఇలాంటప్పుడు ఇప్పుడు చిల్డ్రన్ అని చేస్తే మనకి ఇది వచ్చింది కదా! మరి చైల్డ్ నోడ్స్ అనేది ఎందుకు చెప్పారు? డైరెక్ట్‌గా చిల్డ్రన్ చెప్తే అయిపోతది కదా! అని మీరు అనుకోవచ్చు. సో, ఇప్పుడు నేను చెప్పలేదనుకోండి, సపోజ్ మీరు ఎక్కడైనా ఎగ్జామ్‌లో కోడ్ స్నిప్పెట్స్ వస్తాయి. సో, అలాంటి టైంలో మీరు ఇలా టెక్స్ట్ నోట్స్ ఇలాంటివి చూసారనుకోండి, మీరు అప్పుడు నేర్చుకొని ఉండరు. సో, ఇలా నేను చెప్పాననుకోండి, మీకు దీనికి డిఫరెన్స్ అనేది అర్థమవుతదన్నట్టు. సో, చైల్డ్ నోట్స్ అనేది యూజ్ చేయడం వల్ల సో, ఎలిమెంట్‌కి మధ్యలో ఉన్న గ్యాప్‌ని కూడా చైల్డ్‌గా ఊహించుకొని ప్రింట్ చేస్తది. అందుకే మనకు ఈ ఎక్స్‌ట్రా నోట్స్ అనేది వచ్చేస్తాయి. బట్ అదే ఇప్పుడు మనకు చిల్డ్రన్ అనే ప్రాపర్టీ యూజ్ చేసామనుకోండి, సో, ఆ గ్యాప్‌ని ఇది కన్సిడర్ చేయదు. దాన్నేమంటారంటే వైట్ స్పేస్ అని కూడా అంటారు. సో, ఆ గ్యాప్‌ని కన్సిడర్ చేయకుండా ఓన్లీ ఏదైతే HTML ఎలిమెంట్స్ ఉంటాయో వాటిని మాత్రమే ప్రింట్ చేస్తది. ఇక్కడ చూడండి, నేను హోవర్డ్ చేయగానే నాకు 4 ఉంటే 4 మాత్రమే వచ్చాయి. సపోజ్ నేను ఇప్పుడు ఇంకొకటి యాడ్ చేశాననుకోండి, సపోజ్ ఇక్కడ లాగౌట్ అనేది యాడ్ చేశాననుకోండి. సో, లాగౌట్ అనేది యాడ్ చేస్తే నాకు 5 వచ్చేస్తాయి. చూడండి, ఆటోమేటిక్‌గా మనకి ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే వచ్చేస్తాయి. సో, మీకు ఇందులో కన్‌ఫ్యూజన్ ఏమైనా ఉందా? సో, చైల్డ్ నోడ్స్ యూజ్ చేసినప్పుడు మనకు వైట్ స్పేస్ అనేది కూడా యాడ్ అయ్యి వస్తదన్నట్టు చిల్డ్రన్స్ లాగా. అదే చిల్డ్రన్ అనేది యూజ్ చేశాననుకోండి, సో, మనకు వైట్ స్పేస్ అనేది రాదు. సో, ఇప్పుడు నేను లిస్ట్ మాత్రమే తీసుకున్నాను కదా! సో, లిస్ట్ కాకుండా వేరేది కూడా తీసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు కాన్స్ట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్. సో, బాడీ అనేది తీసుకుంటాను. సో, బాడీ అనేది ట్యాగ్ కదా! సో, నేను డైరెక్ట్‌గా బాడీ అనేది తీసుకుంటున్నాను. సో, తీసుకొని ఇప్పుడు ఏం చేస్తా అంటే కన్సోల్ డాట్ లాగ్. సో, బాడీని ఫస్ట్ ప్రింట్ చేస్తా, నాకు సెలెక్ట్ అయిందా లేదా అనేది. సో, సెలెక్ట్ అయింది. సో, ఇప్పుడు డాట్ నేనేం చేస్తా అంటే చిల్డ్రన్ అని సెలెక్ట్ చేస్తాను. చైల్డ్ నోట్స్ అనేది సెలెక్ట్ చేశాను అనుకోండి సపోజ్. చైల్డ్ నోట్స్ అని సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించిన చైల్డ్స్ అనేది అన్నీ వచ్చేస్తాయి చూడండి. సో, ఇక్కడ చూసినట్లయితే టెక్స్ట్ H1 ట్యాగ్, టెక్స్ట్ నావ్ బార్ అంటే మనకి యూఎల్ ట్యాగ్. తర్వాత దానికి సంబంధించిన ఏమేమైతే టెక్స్ట్ మనకు లోపల ఇంటర్నల్‌గా ఏమేమైతే ఉంటాయో అవన్నీ వచ్చేస్తాయి. సో, అవన్నీ మనకు సంబంధం లేదు. ఇక్కడ చూడండి. సో, స్క్రిప్ట్ ట్యాగ్ సంథింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా! సో, అవన్నీ బాడీకి చైల్డ్ కాబట్టి అవన్నీ వచ్చేసాయి. సో, అవన్నీ నాకు అవసరం లేదు. జస్ట్ HTML ఎలిమెంట్స్ నాకు డైరెక్ట్‌గా ఏమున్నాయో అవి కావాలనుకోండి. సో, ఇప్పుడు నేను జస్ట్ చిల్డ్రన్ అని ప్రింట్ చేశాననుకోండి. సో, మనకు డైరెక్ట్‌గా వచ్చేస్తాయి. దానికి డైరెక్ట్‌గా చిల్డ్రన్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, H1 ట్యాగ్, నావ్ బార్, స్క్రిప్ట్. సో, మనకి ఏదైతే ఇక్కడ స్క్రిప్ట్ అని ఉన్నాయో అవన్నీ ట్యాగ్స్ మాత్రమే వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, ఈ ట్యాగ్స్ అనేది అన్నీ వచ్చేసాయి. అర్థమైందా మీకు? సో, ఇలా మీకు చైల్డ్ నోట్స్ అనేది యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తా అంటే, సో, ఇది కామెంట్ చేస్తాను నేను. సో, కామెంట్ చేసేసి ఈ కోడ్ అంతా మీకు కావాలనుకుంటే నేను గిటబ్‌లో పుష్ చేస్తాను. సో, ఇంకా పుష్ చేయలేదు. పుష్ చేశాక మీకు అక్కడ నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి పుష్ చేస్తాను. సో, అక్కడ నుంచి మీరు అన్నీ చూసుకోవచ్చు అన్నట్టు. ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, థర్డ్ వీడియో. సో, ఇలా ప్రతిదానికి కోడ్ వచ్చేసి అలా నేను పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటేందంటే, ఇప్పుడు మనకొక ఎలిమెంట్ ఉందనుకోండి. ఇప్పుడు చూడండి, లాగిన్ అనే ఎలిమెంట్ ఉంది. సో, దీనికి సిబ్లింగ్స్ ఎవరు? అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కాంటాక్ట్ అనేది దాని సిబ్లింగ్. అండ్ ఈ లాగౌట్ అనేది దాని సిబ్లింగ్. అర్థమవుతుందా? సో, ఇలా ఒక నోడ్ అనేది మన దగ్గర ఉంటే దాని సిబ్లింగ్స్ ఎవరు? అండ్ అదేవిధంగా ఇప్పుడు లాగిన్ అనేది ఉంది. దీనికి పేరెంట్ ఎవరు? ఇలాంటివి కనుక్కోవాలంటే మనకు ఇంకా కొన్ని ఉన్నాయన్నట్టు. సో, అదెలా చెప్తాను చూడండి. సపోజ్ ఇప్పుడు లాగిన్ ఫార్మ్ ఉంది. సో, లాగిన్‌కి నాకు ఎవరు సిబ్లింగో తెలుసుకోవాలన్నట్టు. సో, అంటే సిబ్లింగ్ అంటే పైన ఒకటుంది, కింద ఒకటుంది కదా! సో, నెక్స్ట్ సిబ్లింగ్ అంటే కిందదొస్తది. ప్రీవియస్ సిబ్లింగ్ అంటే ఇదొస్తదన్నట్టు. సో, ఇప్పుడు ఏం చేస్తా అంటే నెక్స్ట్ సిబ్లింగ్. సో, ఇక్కడ నేను ఫస్ట్ మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటాను అది. కాన్స్ట్ లిస్ట్ ఐటెమ్ ఆ లాగిన్‌ని సెలెక్ట్ చేసుకుంటాను నేను. సో, డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్. సో, లాగిన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. అంటే మనకు సెలెక్టర్స్ ఉంటాయి. సో, మీరు అక్కడ డైరెక్ట్ ఐడీ ఇచ్చుకొని అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇట్లా ఎందు చైల్డ్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో, నేను ఎందు చైల్డ్ 3 అనేది యూజ్ చేస్తా. మనకు డైరెక్ట్‌గా సెలెక్ట్ అయిపోతది లాగిన్ అనేది. కాంటాక్ట్ అనేది సెలెక్ట్ అయిపోతది. సో, మనకు లాగిన్ కావాల్సింది 4 అని పెట్టేసి ఇప్పుడు నేను కన్సోల్ లాగ్ చేశాననుకోండి లిస్ట్ ఐటెమ్. సో, ఇప్పుడు చూసినట్టయితే మనకు ఎల్ఐ అనేది కన్సోల్ లాగ్ అయిపోయింది. ఇది కరెక్టో కాదో తెలుసుకోవడం కోసం కింద బాటంగా చేశాను. నాకు ఇక్కడ ఏముంది చూడండి, లాగిన్ అనేది ఉంది. సో, కరెక్ట్‌గా నాకు లాగిన్ అనేది సెలెక్ట్ అయిపోయింది. సో, దీనికి నెక్స్ట్ సిబ్లింగ్ ఎవరో తెలుసుకుందాం. సో, కన్సోల్ డాట్ లాగ్ లిస్ట్ ఐటమ్ డాట్ నెక్స్ట్ సిబ్లింగ్ అని పెడుతున్నాం. సో, నెక్స్ట్ సిబ్లింగ్ అని పెట్టగానే మనకి ఇక్కడ మీరు ఒకటి గమనించండి. సో, లాగిన్ తర్వాత ఏంటింది, ఎల్ఐ ట్యాగ్ ఉంది. ఇంకొకటి లాగౌట్ అనేది. సో, ఈ 2 కూడా ఏంటిది, ట్యాగ్స్ కదా! ఇదొక ట్యాగ్. సో, ప్రతి ట్యాగ్‌కి మధ్యలో మనకి ఏముంటది, వైట్ స్పేస్ ఉంటది. సో, ఇప్పుడు చూసినట్టయితే మనకేమొచ్చింది, టెక్స్ట్ అనేది వచ్చింది. ఎందుకంటే సో, దీని నెక్స్ట్ సిబ్లింగ్ వచ్చేసి టెక్స్ట్ కాబట్టి, అంటే వైట్ స్పేస్ కాబట్టి. అదేవిధంగా మళ్ళీ ఇంకోసారి చేశాననుకోండి నేనిప్పుడు, దీనికి నెక్స్ట్ సిబ్లింగ్ ఎవరో చేశాననుకోండి. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే లాగౌట్ అనేది వచ్చేస్తది చూడండి ఇప్పుడు. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే కింద ప్రాపర్టీస్‌లో మనం చూసుకున్నట్టయితే లాగౌట్ అనేది వచ్చేసింది. సో, ఇక్కడ మీరు గమనించినట్టయితే చూపిస్తాను చూడండి మళ్ళొకసారి ఎలిమెంట్స్ ట్యాబ్‌లో ఇక్కడ లాగిన్ అనేది ఉంది. సో, లాగిన్ అనేది ఉంది. లాగిన్‌కి నెక్స్ట్ సిబ్లింగ్ ఎవరు, టెక్స్ట్ తర్వాత మనకు ఏముంది, లాగౌట్ అనేది ఉంటదన్నట్టు. సో, ఇక్కడ మీకు వైట్ స్పేస్ అనేది కనిపించదు. బట్ నార్మల్‌గా నెక్స్ట్ సిబ్లింగ్ అనేది అలా వర్క్ అవుతది. సో, అలా కాకుండా నాకు డైరెక్ట్‌గా వర్క్ కావాలనుకోండి. సో, డైరెక్ట్‌గా దాని యొక్క చిల్డ్రన్ అనేది డైరెక్ట్‌గా కావాలనుకోండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే సో, లిస్ట్ ఐటమ్ డాట్ నెక్స్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్ అనే ప్రాపర్టీ యూజ్ చేయాలి.
సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కూడా ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ సిబ్లింగ్ అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే నాకు కన్సోల్‌లో డైరెక్ట్‌గా నాకు ఏదైతే ఎల్ఐ ట్యాగ్ ఉందో ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. సో ఇది కూడా వైట్ స్పేస్ అనేది కన్సిడర్ చేయదు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ నుంచి చెప్తాను చూడండి. చైల్డ్ నోడ్స్ అనేది వైట్ స్పేస్ కన్సిడర్ చేసి దానిలో ఎక్స్ట్రా చైల్డ్స్‌ని కూడా యాడ్ చేస్తది. బట్ చిల్డ్రన్ అనే ప్రాపర్టీ అలా వైట్ స్పేస్‌ని కన్సిడర్ చేయకుండా డైరెక్ట్‌గా చిల్డ్రన్స్ ఏమైతే ఉన్నాయో అవి ప్రింట్ చేస్తది. సో అదేవిధంగా నెక్స్ట్ సిబ్లింగ్ కూడా వైట్ స్పేస్ అనేది కన్సిడర్ చేసి దాని నెక్స్ట్ ఎవరైతే ఉంటారో ఆ వైట్ స్పేస్‌ని ప్రింట్ చేస్తది. బట్ ఇక్కడ నెక్స్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్ వచ్చేసి వైట్ స్పేస్ అనేది కన్సిడర్ చేయకుండా డైరెక్ట్‌గా ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్‌ని ప్రింట్ చేస్తది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ సిబ్లింగ్. సో ప్రీవియస్ సిబ్లింగ్ వచ్చేసి దీని గురించి కూడా చూద్దాం. సో ఇక్కడ లిస్ట్ ఐటమ్ ఉంది కదా! సో ప్రీవియస్ సిబ్లింగ్ అని ఉంది. సో ప్రీవియస్ సిబ్లింగ్ ఏముంటది మనకు ఈ లాగిన్‌కి పైన మళ్ళీ టెక్స్టే ఉంటది. సో ఇప్పుడు చూడండి మళ్ళీ టెక్స్టే వచ్చేసింది. అలా కాకుండా నాకు టెక్స్ట్ కాకుండా డైరెక్ట్‌గా కాంటాక్ట్ అనేది రావాలనుకోండి. సో ప్రీవియస్ ఎలిమెంట్ సిబ్లింగ్ అనేది యూజ్ చేశారనుకోండి. సో డైరెక్ట్‌గా మనకు కాంటాక్ట్ అనేది వచ్చేస్తది. సో మీకు కరెక్టో కాదో తెలుసుకోవడం కోసం ఇక్కడ మీరు ఓపెన్ చేశారనుకోండి. సో ప్రాపర్టీస్‌లో మనకేముంటది కాంటాక్ట్ అని ఉంటది. సో మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే కొంచెం చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ చూడండి అర్థమవుతుందా? ఎందుకంటే ఇది మీకు కంపల్సరీ అర్థం కావాలి. ఇవి వస్తేనే మీరు నెక్స్ట్ స్టెప్‌కి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఏదైనా మనకు సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా ఏపీఐ నుంచి డేటా ఫెచ్ చేసామనుకోండి. ఆ ఫెచ్ చేసిన డేటా మనం డైరెక్ట్‌గా హెచ్టీఎంఎల్‌లోకి ఇన్సర్ట్ చేయాలంటే ఇలాంటివి మీకు వచ్చుండాలన్నట్టు. ఇలాంటివి మీకు వచ్చి ఉంటే మీరు ఎలాంటి సిట్యుయేషన్ అయినా ఈజీగా బ్రేక్ చేయగలుగుతారన్నట్టు అర్థమవుతుందా? సో ఇలా మీకు ప్రీవియస్ సిబ్లింగ్, ప్రీవియస్ ఎలిమెంట్ సిబ్లింగ్ అర్థమైంది కదా! అండ్ నెక్స్ట్ ఇప్పుడేందంటే ఇప్పుడు లాగిన్ అనేది ఉందనుకోండి. సో ఈ లాగిన్ యొక్క పేరెంట్ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నా నేను. సో అలా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు చూడండి మన ప్రీవియస్ ఎలిమెంట్ తీసేసి ఇక లిస్ట్ ఐటమ్ అంటే మనకు లాగిన్‌ది. సో లాగిన్ యొక్క పేరెంట్ ఎవరు కావాలనుకుంటే సో పేరెంట్ ఎలిమెంట్ అని పెట్టాననుకోండి. ఆటోమేటిక్‌గా నాకు నావ్‌బార్ అని వచ్చేసింది. సో ఇప్పుడు చూసినట్టయితే చూడండి యూఎల్ వచ్చేసి నావ్‌బార్ అలా వచ్చేస్తది. ఇప్పుడేముంది మనకు నావ్‌బార్ ఉంది కదా! సో నావ్‌బార్ యొక్క పేరెంట్ ఎవరో తెలుసుకోవాలనుకోండి. సో మళ్ళీ దీనిపైన మనం పేరెంట్ ఎలిమెంట్ అనేది తీసుకోవచ్చు. సో నావ్‌బార్ యొక్క పేరెంట్ ఎవరు బాడీ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇన్స్పెక్ట్‌లో కూడా చూడొచ్చు. సో లాగిన్ అనేది ఉంది. సో లాగిన్ యొక్క పేరెంట్ ఎవరు యూఎల్ నావ్‌బార్. నావ్‌బార్ యొక్క పేరెంట్ ఎవరు బాడీ. సో బాడీ యొక్క పేరెంట్ ఎవరు HTML. సో అది కూడా కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. సో పేరెంట్ ఎలిమెంట్ అని పెట్టాననుకోండి. సో ఇప్పుడు మనకేమొస్తది HTML వస్తది చూడండి. సో ఇక్కడ మనకి HTML మొత్తం వచ్చేసింది. దాని యొక్క పేరెంట్ ఎవరు HTML. అండ్ HTML యొక్క పేరెంట్ ఎవరో చూద్దాం అనుకుంటే మళ్ళీ దాని మీద కూడా చూడొచ్చు. సో HTML యొక్క పేరెంట్ ఎవరంటే నల్. సో మనకు డామ్ వచ్చేసి అక్కడ స్టార్ట్ అవుతది కాబట్టి HTML అనేది రూట్ ఎలిమెంట్ కాబట్టి సో HTML వచ్చేసి లాస్ట్ అన్నట్టు. సో దీనిపైన మళ్ళీ చెక్ చేయకూడదు. ఒకవేళ చెక్ చేశారనుకోండి నల్ పైన ఈ మెథడ్ లేదని మనకి ఎర్రర్ వస్తది చూడండి. అన్‌కాట్ టైప్ ఎర్రర్ కెనాట్ రీడ్ ప్రాపర్టీస్ ఆఫ్ నల్. సో ఇది ఎందుకొచ్చిందంటే కెనాట్ రీడ్ ప్రాపర్టీస్ ఆఫ్ నల్ అంటే మనకు నల్ వచ్చేసింది. సో ఈ నల్ పైన ఈ ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాం కాబట్టి నల్ పైన అట్లాంటి ప్రాపర్టీస్ ఏం లేవు అని మనకి ఎర్రర్ చూపిస్తుంది అన్నట్టు. సో ఎప్పుడైతే ఎర్రర్ వస్తుందో మనకు అక్కడి వరకు స్టాప్ చేసేయాలి. సో ఇలా మీరు చైనింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయాలి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఇవన్నీ ఇక్కడ కామెంట్ చేస్తాను చూడండి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా చైల్డ్ నోడ్స్, చిల్డ్రన్, నెక్స్ట్ సిబ్లింగ్, నెక్స్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్, ఈ ప్రీవియస్ సిబ్లింగ్, ప్రీవియస్ ఎలిమెంట్ సిబ్లింగ్ అండ్ పేరెంట్ ఎలిమెంట్. సో ఇది వచ్చేసి చైల్డ్ నోడ్స్ మనకు వచ్చేసి వైట్ స్పేస్‌ని ఇస్తాయి. సో వైట్ స్పేస్‌ని ఇచ్చేస్తాయి. సో ఇది కూడా వైట్ స్పేస్‌ని ఇస్తాయి. సో ఇది కూడా వైట్ స్పేస్‌ని ఇస్తవి. సో ఇక్కడ వైట్ స్పేస్ ఇచ్చే వాటి కోసం ఇట్లా రాస్తున్నా. సో ఇవ్వని వాటి కోసం నార్మల్‌గా ఇలా రాస్తున్నా. సో నో అని పెట్టేస్తున్నా. సో ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను లేదంటే ఫాస్ట్‌గా. సో ఇక్కడ నో వైట్ స్పేస్ ఇక్కడ వైట్ స్పేస్ ఇది వచ్చేసి నో వైట్ స్పేస్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నో వైట్ స్పేస్, ఇది కూడా నో వైట్ స్పేస్ అండ్ ఇది కూడా నో వైట్ స్పేస్. సో ఇక్కడ చూడండి మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం ఇలా రాశాను. సో మీరు జస్ట్ నేర్చుకునేటప్పుడు ప్రతి ఒక్కటి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే మీకు గుర్తుంటుంది ఏది వైట్ స్పేస్ ఇస్తుంది, ఏది వైట్ స్పేస్ ఇవ్వదు అని. ఇక్కడ నేను ఇంకొక 2 ప్రాపర్టీస్ మర్చిపోయాను. సో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే సపోజ్ ఇప్పుడు మనకి ఎలిమెంట్స్ ట్యాబ్ ఉంది. ఎలిమెంట్స్ ట్యాబ్‌లో మనకి ఏముంది యూఎల్ ట్యాగ్ ఉంది. సో ఇప్పుడు నేను యూఎల్ ఇప్పుడు మనకి యూఎల్ అనేది చిన్నగా ఉంది కాబట్టి నో ప్రాబ్లమ్. ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తున్నాం. అలా కాకుండా నాకు యూఎల్‌లో వచ్చేసి 100 ఐటమ్స్ ఉన్నాయనుకోండి. సో 100 ఐటమ్స్ మనం చెక్ చేయలేం కదా! సో ఫస్ట్‌ది, లాస్ట్‌ది ఎట్లా చెక్ చేయాలనేది. సో ఇప్పుడు నాకు లాస్ట్ నుంచి వెళ్ళి 99th ఐటమ్ కావాలనుకోండి. సో చెప్పలేం ఎలా వస్తదనేది. సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చంటే సో ఫస్ట్ ఎలిమెంట్, లాస్ట్ ఎలిమెంట్ కనుక్కోవడానికి మనకు కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అంటే కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. సో అవేంటో కూడా చూద్దాం. సో ఇక్కడ ఏం చేస్తా అంటే కన్సోల్ ఓపెన్ చేసేసి ఇక్కడ నేను ఫస్ట్ ఇదంతా కామెంట్ చేస్తాను. ఇది కూడా చేసేసి ఇక్కడ లిస్ట్ ఐటమ్ ఉంది కదా! సో లిస్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఏదైతే ఇక్కడ ఇది 4th ప్రాపర్టీ తీసేసి నేను జస్ట్ లేదంటే ఇది కూడా కామెంట్ చేస్తాను అన్నీ మళ్ళీ రాస్తాను. సో ఇక్కడ కాన్స్ట్ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ యూఎల్ అనేది తీసుకుంటున్నా. సో లిస్ట్ అనేది మనకు సెలెక్ట్ అయిపోతుంది. కావాలంటే మనకి ఇక్కడ లిస్ట్ మీ కన్సోల్ లాగా కూడా చేసుకోవచ్చు. లిస్ట్ అనేది సెలెక్ట్ అయిపోయింది. సో ఈ లిస్ట్‌లో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ కావాలనుకోండి నాకు. సో సేమ్ మళ్ళీ మనం ఏం చేస్తాం
సో ఫస్ట్ చైల్డ్ అని పెట్టేద్దాం. సో ఫస్ట్ చైల్డ్ అని పెడితే మనకేమొస్తది? సేమ్ టెక్స్ట్. సో ఇక్కడ దీని తర్వాత ఏముంటది మనకు ఫస్ట్ దీనికి ముందు టెక్స్ట్ ఉంటది. తర్వాత హోమ్, టెక్స్ట్ అబౌట్, టెక్స్ట్ కాంటాక్ట్, టెక్స్ట్ లాగిన్, టెక్స్ట్ లాగౌట్, టెక్స్ట్ మళ్ళీ. సో ఇలా ఉంటది కాబట్టి ఫస్ట్ చైల్డ్ అనేది మనకు అట్లా వచ్చేస్తది. అలా కాకుండా మనం డైరెక్ట్‌గా హోమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలనుకోండి. ఇప్పుడు లిస్ట్‌లో మనకు ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది? ఫస్ట్ చైల్డ్ ఏంటిది? హోమే కదా! సో అలా సెలెక్ట్ చేసుకోవాలంటే సేమ్ ఫస్ట్ ఎలిమెంట్ చైల్డ్ అని మనం ఇచ్చామనుకోండి. సో ఇప్పుడు చూసినట్టయితే డైరెక్ట్‌గా ఆటోమేటిక్‌గా హోమ్ అనేది సెలెక్ట్ అయిపోతది. సో కావాలంటే ఇక్కడ మీరు ప్రాపర్టీస్‌కి వచ్చేసి చూసుకోవచ్చు. ఇక్కడ హోమ్ అనేది ఉంది. కనిపిస్తుందా? ఇలా. సో ఇక్కడ వీటిని కూడా నేను రాస్తాను. సో ఫస్ట్ చైల్డ్ అదేవిధంగా ఫస్ట్ ఎలిమెంట్ చైల్డ్ కదా! సో ఇది కూడా నేను ఇక్కడ పెట్టేస్తాను. సో ఫస్ట్ ఎలిమెంట్ చైల్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు లాస్ట్‌ది కూడా కావాలనుకోండి. సో కాన్స్ట్ లాస్ట్ ఐటెమ్ ఈజ్ ఈక్వల్ టు సో లిస్ట్ డాట్ ఇలా వేరియబుల్‌లో సేవ్ చేసి కూడా మనం చూసుకోవచ్చు అన్నట్టు. సో లాస్ట్ చైల్డ్ అని యూజ్ చేశాననుకోండి నేను. అప్పుడు ఏమవుతదో చెప్పండి మనకు కన్సోల్‌లో చేస్తాను నేను ఇక్కడ చూడండి. లాస్ట్ ఐటెమ్ చేశాననుకోండి. మళ్ళీ టెక్స్ట్ వచ్చేస్తది మనకు. ఎందుకంటే లాస్ట్‌లో మనకు ల ఆహ్, లాస్ట్ ఐటెమ్ అంటే మనకు టెక్స్ట్ ఐటెమ్ అనేది సెలెక్ట్ చేస్తది. ఈ లాగౌట్ తర్వాత మనకేముంటది టెక్స్టే కదా! సో అది సెలెక్ట్ చేస్తది. అలా కాకుండా మనకు లాస్ట్ చైల్డ్‌లో మనకు ఎలిమెంట్ మాత్రమే కావాలనుకుంటే లాస్ట్ ఎలిమెంట్ చైల్డ్ అనేది యూజ్ చేసుకోవాలి. సో అప్పుడు మనకు ఆటోమేటిక్‌గా ఈ లాగౌట్ అనేది సెలెక్ట్ చేస్తది. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందనుకుంటాను. సో మీకేమైనా కన్‌ఫ్యూజన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఎక్కడి నుంచి మీకు రిప్లై అనేది ఇస్తాను. సో ఇక్కడ ఇది కూడా కామెంట్ చేస్తాను నేను. సో ఇక్కడ లాస్ట్ చైల్డ్. సో వీటికి కూడా మీకు తెలుసు కదా! నో వైట్ స్పేస్ ఇవి కూడా రాసేస్తాను నేను. సో మీకు ఈజీగా ఉంటది ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏది వైట్ స్పేస్ ఇస్తది, ఏది వైట్ స్పేస్ ఇవ్వదని. సో వీటికి కూడా నేను ఇక్కడ పెట్టేస్తున్నా. సో వన్స్ మీరు కంప్లీట్ చేశాక ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మెంబర్‌షిప్ ద్వారా నాకు సపోర్ట్ చేయవచ్చు. ఇక్కడ జాయిన్ అనే బటన్ ఉంది కదా! ఇది క్లిక్ చేశాక మీకు 4 టైప్స్ ఆఫ్ మెంబర్‌షిప్స్ ఉంటాయి. సో వీటి వల్ల మీకు బెనిఫిట్స్ అయితే ఏముండవు. జస్ట్ మీరు ఒకవేళ సపోర్ట్ చేయాలి అనుకుంటే మీరు ఈ స్మాల్‌దైనా జాయిన్ అయ్యి నాకు సపోర్ట్ చేయవచ్చు. ఎందుకంటే ₹29 పర్ మంత్ అంటే పెద్ద అమౌంట్ కాదని నేను అనుకుంటున్నాను. సో మీరు ప్రతి ఒక్కరు జాయిన్ అయితే నాకు ఇది హెల్ప్‌ఫుల్‌గా ఉంటది.